హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వెరీ హెల్తీ అండ్ టేస్టీ డిలీషియస్ కర్రీ చేసి చూపిస్తున్నానండి. ఇది చపాతీకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అదే స్ప్రౌటెడ్ మూంగ్ దాల్ ఫ్రై చేసి చూపిస్తున్నాను. మొలకలు వచ్చిన పెసలు ఉంటాయి కదా, దాంతో సింపుల్గా ఫ్రై చేసి చూపిస్తున్నానండి. ఇలా మొలకలు వచ్చిన పెసలకి చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. అవి ఏమేమి ఉన్నాయని నేను వంట చేస్తూ చెప్తాను. ఇది చపాతీతో కానీ లేదా రొట్టెతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ఫాస్ట్గా చేసుకునే రెసిపీ. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఆయిల్ వేసుకుంటున్నాను, ఒక 1 టేబుల్ స్పూన్. ఈ ఆయిల్ వేడయ్యాక ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే మీ కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. నేను ఇక్కడ 5 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో ఉండాలి. తర్వాత ఇక్కడ సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి, ఒక 2. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయలు దూరగా వేపుకోవాలి. ఈ ఉల్లిపాయలు అంతా వేగిపోయినాయి చూడండి. ఇప్పుడు పసుపు వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూన్. అలాగే ఈ కర్రీకి సరిపడా సాల్ట్ ఇక్కడే వేస్తున్నాను. మళ్ళీ ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు సన్నగా తరిగిన టమోటా వేసుకుంటున్నానండి. ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. టమోటా బాగా స్మూత్గా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే టమోటా ఫాస్ట్గా మగ్గిపోతుంది. ఒక్కసారి మూత తీసి చూద్దామా. చూడండి, టమోటా అంతా కూడా బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ నేను మొలకెత్తిన పెసలు వేసుకుంటున్నాను, ఒక 2 కప్స్. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు మొలకలు ఎలా తెప్పించుకోవాలి తెలియకపోతే నేను ఇక్కడ చెప్తానండి. ముందు రోజు ఒక 1 కప్ వరకు పెసల్ని నానబెట్టేసుకోవాలి. వాష్ చేసుకొని 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 4 to 5 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. అలా నానిన పెసల్ని బాగా నీళ్ళని వంపేసుకొని ఒక కాటన్ క్లాత్లో గట్టిగా ముడి వేసుకొని 24 అవర్స్ వరకు వదిలేయాలండి. నెక్స్ట్ డేకి చూస్తే మంచిగా మొలకలు వచ్చేసి ఉంటాయి. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని కుక్ చేసుకుందాం ఒక 5 to 6 మినిట్స్ వరకు. మనం ఈ మొలకల్లో చూస్తే చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయండి. ఎక్కువగా మొలకలు తీసుకోవడం వల్ల మన డైజెషన్ ప్రాబ్లం ఏమైనా ఉంటే కూడా క్లియర్ అయిపోతుంది. అలాగే దీంట్లో వైటమిన్ B1 చాలా ఎక్కువగా ఉంటుంది. ఐరన్, జింక్, మెగ్నీషియం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయండి. రెగ్యులర్గా మొలకలు తీసుకుంటే వెయిట్ లాస్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. మన ఈ పెసలంతా కూడా బాగా కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇది కూడా ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో ఫాస్ట్గా రెడీ చేసుకున్నాం కదా మన స్ప్రౌటెడ్ మూంగ్ దాల్ ఫ్రై. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ రెసిపీ చపాతీ కానీ లేదా రొట్టెలు కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యు ఆల్ సూన్ విత్ ఎ న్యూ రెసిపీ. బాయ్.